సమస్యలు అవే అయినా సమయానికి సందర్భానికి అనుకూలంగా సమాధానం ఇవ్వాలి, వివేకం ప్రదర్శించాలి. సమస్యల్ని అవకాశాలుగా మార్చుకోవడానికి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సద్గురువులను ఆశ్రయించడం అవసరం. ప్రజ్ఞావంతుల లక్షణాలు మంచి విషయాలను తెలుసుకోవడం, తెలుసుకున్న వాటిని ఆచరణలోకి తెచ్చుకోవడం, ఎల్లప్పుడూ సద్గురువులను ఆశ్రయించడం. వీటితో ప్రజ్ఞావంతులు వారి జీవితాలని సుఖమయంగా, వారిని ఆశ్రయించిన వారి జీవితాలు కూడా సుఖమయంగా తీర్చిదిద్దుతారు. నమో నమో నారాయణ నారాయణ. కడుపు నిండిపోయింది స్వామి. నాకు కలహ భోజనుడని పేరు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రజ్ఞామంత్రాన్ని నెమరు వేసుకుంటూ భూలోకం వెళ్ళి అందరినీ ప్రజ్ఞావంతుల్లాగా తీర్చిదిద్దాలని కోరికగా ఉంది స్వామి. సెలవు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. అహో, ఈ బాస్టన్ మహానగరి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎందులోకి ఇక్కడి వారికి ఇంత సంతోషం? ఏమిటి విశేషం? ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అరే అరే, అదేవరు? మన సాంబయ్యలాగా కనిపిస్తున్నాడు. ఉంగరాలేవి ఏమిటి? డాబు దర్పం కొంచెమైనను లేవు. అందరూ మెచ్చేవాడిలా అణుకువగా అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. మన సాంబయ్యేనా? అవును, మన సాంబయ్యే. ఇదేమిటి ఇక్కడ ఉన్నాడు? ఓహో, విష్ణుమాయ. సాంబయ్య మంచి పౌరుడుగా మారి స్వామీజీ శిష్యుడై ప్రజ్ఞ నేర్చుకుని అమెరికా వచ్చి పిల్లలకు ప్రజ్ఞ నేర్పుతున్నాడా? అహో విష్ణుమాయ, ఎంత గొప్పదో! స్వామీజీ శిష్యులు నేర్పే ప్రజ్ఞ ఇంత బాగుంటే స్వామీజీ నేర్పే ప్రజ్ఞ ఇంకా ఎంత బాగుంటుందో. ఇప్పుడే భాగ్యనగరంలోని రామనగరానికి వెళ్ళి స్వామివారి ప్రజ్ఞా వేద పాఠశాలను సందర్శిస్తారు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఈ ప్రదర్శన మన పూజ్య స్వామీజీ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి ఉపన్యాసంలోంచి సేకరించబడినది. మా తప్పులను, అవగాహనలో లోపాన్ని వారు క్షమిస్తారని వారిని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.